హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాయలసీమ వాసులకు మాత్రమే పరిచయమైన ఈ గుంత పొంగనాలు ఇప్పుడు ఓవరాల్గా అందరికీ కూడా తెలిసే ఉంటాయి. ఈరోజు వాటిని మనం ఎలా చేసుకోవచ్చో చూద్దాం. కాని 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 పొంగనాలంటది మళ్ళీ ఇడ్లీలని పెట్టింది అని అనుకుంటున్నారా? ఓకే, క్లారిఫై చేస్తాను. అదేంటంటే పొంగనాలు యూజువల్లీ మనం దోశ బ్యాటర్తోనే చేసుకుంటాము, కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో పెట్టుకొని. ఇంకా ఆనియన్స్, కొత్తిమీర ఇలా వెరైటీ ఐటమ్స్ అన్నీ కూడా వేసుకొని చేసుకుంటాము. కానీ ఈరోజు మనం చేసే పొంగనాలు ఏంటంటే ఇది ఇడ్లీ యొక్క బై ప్రోడక్ట్ అనమాట. అర్థం కాలేదా? ఇడ్లీ పిండిలోనే కొంచెంగా మైదా కలిపేసి దాంతో ఈ గుంత పొంగనాలు వేసాను అనమాట. మైదా ఎందుకంటే ఆ రవ్వ అంతా కూడా బాండింగ్ అవ్వాలి కదా, అది బాండింగ్ మెటీరియల్ లాగా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. వెరీ లిటిల్, 1 స్పూన్ అయినా సరిపోతుంది. ఇడ్లీ రవ్వలో కలిపేసి ఇలా గుంత పొంగనాలు పెనం పెట్టేసుకొని దాంట్లో గుంత పొంగనాలు చేసేసాను అనమాట. ఇలా చేయడానికి నా ఇన్స్పిరేషన్ ఏంటంటే, నేను గోదావరి రుచులు అని ఒక బఫేకి వెళ్ళాను అనమాట. అందులో ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. జస్ట్ 150 రూపీస్కే మీరు ఎన్ని కావాలంటే అన్ని అన్లిమిటెడ్ టిఫిన్స్ తినొచ్చు. కానీ అదేంటంటే ఒక పూరి, పెసరట్టు ఉప్మా తప్ప రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ ఒకటే టేస్ట్ ఉన్నాయి. ఇడ్లీలు పెట్టారు, గుంత పొంగనాలు పెట్టారు, అదేదో అరిటాకులో చేసి ఇడ్లీలు పెట్టారు, ఇంకా వడ, వెరైటీ పునుగులు, గుంత పొంగనాలు అన్నీ ఒకటే టేస్ట్ ఉన్నాయి. ఇదేంటబ్బా ఇది, ఏం చేసినా అన్నీ ఇడ్లీలా టేస్ట్ కొడుతున్నాయి అని అనుకున్నాను. అప్పుడు అర్థమైందనమాట, వాళ్ళు ఒకటే మెటీరియల్ వాడేసి అన్ని ఐటమ్స్ చేశారు. సో సేమ్ ఫార్ములా మనం చేసాం. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. చూడండి మా హస్బెండ్ గుర్తుపట్టారా లేదో చూద్దాం. రోస్టెడ్ ఇడ్లీలా ఉంది. పొంగనాలే. మహా ఏమంటున్నాడు చూడు నాన్న, ఏం తిన్నావు మహా నువ్వు ఇంతసేపు? పొంగనాలే. మహా అయితే ఏం చేశారన్నా? మహా అయితే ఏం చేశారు సార్? మహా అయితే ఏం చేశారు? మహా అయితే ఏం చేశారు సార్? మహా అయితే ఏమవుతుంది మామ?